తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు. కరోనా మహమ్మారి కట్టడికి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. టెస్టింగ్ ల్యాబ్తో వేగవంతం కానున్న కరోనా పరీక్షలు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మైక్రోబయాలజీ ల్యాబ్ను పరిశీలించిన కలెక్టర్ వీరపాండియన్. కరోనా నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి అల్పాహారం పంచిన V3 న్యూస్. నల్గొండలో పోలీసులకు, పారిశుద్ధ కార్మికులకు ఇడ్లీలు అందించిన డైరెక్టర్ కాసం సాయి. ఏపీలో ఈ నెల 14న ముగియనున్న లాక్డౌన్, మరికొద్ది రోజులు పెంచనున్న ప్రభుత్వం. లాక్డౌన్ కొనసాగింపుపై ఉదయగిరి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న V3 న్యూస్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, అమరావతి ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను నియంత్రించేందుకు గాను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి సిఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మైక్రోబయాలజీ ల్యాబ్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే కరోనా వైరస్ వ్యాప్తిని త్వరితగతిన అరికట్టవచ్చని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలో కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ కోవిడ్-19 శాంపుల్ టెస్ట్ చేయడానికి ల్యాబ్ కావాలని గవర్నమెంట్ని అడిగిన వెంటనే కోవిడ్-19 టెస్టింగ్ ఎక్విప్మెంట్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ ఈరోజే ఇన్స్టాలేషన్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిన ఎక్విప్మెంట్ మీద సంబంధించిన టెక్నీషియన్స్కి, డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నారు సంబంధించిన ఎక్స్పర్ట్స్. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే డెమో బేసిస్లో శాంపుల్ టెస్టింగ్ అనేది ఈరోజు జరుగుతుంది. డెమో చాలా బాగా జరిగిన తర్వాతే మన రెగ్యులర్ శాంపుల్స్ కూడా ఇక్కడ నుంచే మనము చేయడానికి అవకాశం వచ్చింది. ఈరోజే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మాతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి రివ్యూ చేసుకున్నారు. ప్రతిరోజు 1300 శాంపుల్స్ తీసి టెస్ట్ చేయాలి. ఆ 1300లో 1000 శాంపుల్స్ ఇక్కడ ఉన్న ఈ యాంటీబాడీ టెస్టింగ్ మెథడ్ ఎక్విప్మెంట్లో చేయాలని చెప్పేసి ఆదేశాలు జరిగింది. దాని మేరకు ఇక్కడ ఇది చేస్తున్నాము. బట్ ఇది మనకు యాంటీబాడీ టెస్టింగ్ కాబట్టి బ్లడ్ శాంపిల్ తీసుకొని ఈ టెస్టింగ్ అనేది చేయాలి. విఆర్డిఎల్ అయితే స్వాబ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. ఇది మనకు గంటకి 100 చేసే అవకాశం ఉంది. రోజుకి 1000 చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. సో ఈరోజు 1000 అంటే మన జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఉంది కాబట్టి, రెడ్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, హై రిస్క్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మందికి టెస్టింగ్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా చెక్ చేసుకుంటామో, పాజిటివ్ ఉన్న వాళ్ళని ఐసోలేట్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ చేసుకోవడానికి, మళ్ళీ వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ, ప్రైమరీ కాంటాక్ట్స్ పనిచేస్తున్న వాళ్ళు కానీ, వీధిలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిది. సో మనం ఇమీడియట్గా ఇక్కడనే టెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి మనకు మంచి వసతి వచ్చింది కాబట్టి
అందరూ కూడా ముందుకు వచ్చి టెస్ట్ చేసుకోండి అని కోరుతున్నాను. ఎందుకంటే కొంతమంది టెస్ట్ చేసుకోవడం అనేది భయపడుతున్నారు. ఇంకా ఒకటి వీధుల్లో ఎవరైనా ఈ కరోనా సంబంధించిన టెస్ట్ చేసుకుంటే ఇంకొకరు మనల్ని హేళనంగా చూస్తారని చెప్పేసి అవమానంగా ఫీల్ అవుతున్నారు. దయచేసి అలా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎలా మనకు ఫీవర్ వస్తే, జలుబు వస్తే మనం ఎలా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకుంటామో, ఇంజెక్షన్ వేసుకుంటామో, టాబ్లెట్ తీసుకుంటామో, లేకపోతే ఒక ఆయింట్మెంట్ చేసుకుంటామో, అదే రకంగానే ఇది కూడా. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్ నగర్ కాలనీలో పారిశుద్ధ కార్మికులను పూలు సాల్వాలతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నటువంటి వైద్యులకు, పారిశుద్ధ కార్మికులకు, పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ పారిశుద్ధ కార్మికులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కునికిరి నీలకంఠం, జిందె సాయి కుమార్ పాల్గొన్నారు. ఏదైతే గత 18 రోజులు పూర్తయింది, 19వ రోజు కరోనా మహమ్మారి అనే యొక్క మహారోగంతో ప్రపంచం మొత్తం మీద కూడా అల్లాడిపోతా ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క మహమ్మారి కంటికి కనిపించినటువంటి రోగం, దీన్ని ఎలా రూపుమాపాలి ఇంకా సైంటిస్టులు లేదో డాక్టర్లకు తెలియదు. తెలిసిందంతా ఒకటే, మనం సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం ఉంటే, మనుషులు దూరంగా ఉంటే ఇది వ్యాపించదు. రెండవది, మనం ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి అర్ధగంట గంటకి చేతులు కట్టుకుని శుభ్రంగా ఉండాలి అనేది ఒకటి. మూడవది, అయినంత వరకు మనం వేడి పదార్థాలు తినడం కానీ స్వచ్ఛమైన ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి మనం దూరంగా ఉంటామని చెప్పి మనకి పెద్దలు కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఇచ్చినటువంటి పిలుపు. ఇటువంటి సందర్భంలో నిజం చెప్పండి, అనేక మంది మనం పండుగలు కొని వెళ్ళిపోయినాయి, పండుగలు చేసుకునేటువంటి పరిస్థితి, కొంతమంది గుళ్ళకు పోలేని పరిస్థితి, మసీదులు పోలేని పరిస్థితి, చర్చలు పోలేని పరిస్థితి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, మీరందరూ కూడా దేవుని పూజించాలంటే ఈరోజు భారతదేశం మీద కూడా తమ ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ముఖ్యం ఎవరంటే ఈ మున్సిపల్ సంబంధించినటువంటి మీరు కార్మికులు. ఈరోజు ఎక్కడ ఏమున్నా కానీ దంతంగా మీరు పని చేస్తూ అందరికి స్ట్రైక్లు వచ్చినాయి, అందరికి బంధువులు వచ్చినాయి. గ్యాస్ పని చేసే వాళ్ళు కూడా ఒక పూట పని ఇంట్లో ఉంటారు, కానీ మీరు కాదు, అట్లా కాదు. మీకు పని భారం పెరిగింది. మీకు డాక్టర్స్కి, పోలీసు వాళ్ళకి, పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పని ఉంది. ఇంతమంది స్ట్రైక్ అయినా కానీ మీకు మాత్రం స్ట్రైక్ లేదు, పని చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు చాలా దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు గుళ్ళో లేడు, మీ యొక్క మనసులో ఉన్నాడు, మీ యొక్క రూపంలో దేవుడు ఉన్నాడు అని చెప్పి భావించి రోజు ప్రధానమంత్రి గారు ఏం పిలిపించారంటే, మీరు ఏదైనా సేవ చేయాలనుకుంటే ఇటువంటి వాళ్ళని మీరు చేసి మీ యొక్క సాంఘీభావం తెలపండి అని చెప్పిన తర్వాత అనేక రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం కూడా. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క హనుమాన్ నగర్ కిల్చింపేటలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ శాఖ తరఫున మీకు ఈరోజు ఒక పూట, ఇది ఏమి సంబంధంగా మీరు ఇంట్లో పోయి తింటరాయిగా మీకేం ఇబ్బంది లేదు, కానీ మా వంతు సహాయంగా మీకు ఒక పూట భోజనం పెట్టి ఈ యొక్క కార్యక్రమం ముందుకు మీరు ఇంకా బాగా చక్కగా చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం సహకరిస్తే కరోనా మహమ్మారిని పూర్తిగా నయం చేస్తానని గుంటూరుకు చెందిన హోమియోపతి డాక్టర్ కొత్తపల్లి ఆంజనేయులు తెలిపారు. 5 రోజుల్లో కరోనా తగ్గిస్తానంటున్న హోమియోపతి డాక్టర్ ఆంజనేయులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దీని వైద్య సిద్ధాంతకర్త కనుక్కున్న వాడు శామ్యూయల్ హ్యాన్మన్. ఆయన 1755లో పుట్టారు, 1843లో మరణించారు. 1755 ముందే 1627 సంవత్సరంలోనే ఈ ప్రపంచంలో ఇన్ఫ్లుయెంజా ఉందనే ఆధారం వికీపీడియా వరకు తెలుసుకోగలిగాం. అంటే ఈయన జన్మించిన తర్వాత 130 సంవత్సరాల ముందే ఈ వ్యాధి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఆయన 50-45 ఏళ్ల వయసులో సహజంగా ఎల్లోపతి ఎండి చేసిన ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రపంచంలో తీసుకురావడానికి 45 సంవత్సరాలు వయసు దాకా అయి ఉంటుంది. అంటే దీన్ని బట్టి 220-230 సంవత్సరాల క్రితమే ఈ క్యాన్సర్ అనే మందుని కనుక్కోగలిగాడు. ఈ క్యాన్సర్ అనే మందే ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ శాశ్వతమైన మందు ఈ ఇన్ఫ్లుయెంజాకి. దీనికి ఆధారంగా ఈ హ్యాన్మన్ రాసిన అనేక పుస్తకాలని 20 ఏళ్ల క్రితమే ఈ క్యాన్సర్ అనే మందుని ఆయన నిరూపించాడు. అంటే ప్రూవింగ్స్ అంటారు వాటిని. దాంట్లో
ఆ సమయంలో వచ్చింది సైబీరియా అనే దేశంలో వచ్చినట్టుగా మనకు ఆధారం కనిపిస్తుంది. ఆ ఆధారాన్ని ఆ క్యాంపర్ ఇంట్రొడక్షన్లో చెప్పుకొచ్చారు. ఏమనంటే వెన్ ది ఇన్ఫ్లుయెన్జా ఎండమిక్ ఇన్ సైబీరియా కమ్స్ అమాంగ్ us అని చెప్పుకొచ్చారు. ఆ విషయం నేను పేజీ నెంబరు అది ఇస్తాను, కానీ చదవడం అనేది అనవసరమైన విషయంగా భావిస్తున్నాను. క్యాంపర్ 305వ పేజీలో 5వ పేరా మెట్రామెడికా ప్యూరా అనే హ్యాన్మన్ రాసిన ప్రూఫ్స్ ఉన్న పుస్తకంలో మెట్రామెడికా ప్యూరా అంటారు. దాంట్లో 305వ పేజీలో 5వ పేరా. దయచేసి వైద్యులంతా చదివి దాని వివరాన్ని గ్రహించి సమాజానికి మందు క్యాంపర్ అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 5వ పేరాలో ఉన్న ది ఎండమిక్ వెన్ ది ఇన్ఫ్లుయెన్జా ఎండమిక్ ఇన్ సైబీరియా అనే పేరా ఆధారంగా తీసుకున్న ఆర్ఈ డెడ్జిన్ కంపైల్ చేసిన హ్యాన్మన్ థెరప్యూటిక్స్ పుస్తకం. తర్వాత ఏమో 180 దగ్గర నుంచి 180 దాకా ఉన్న క్యాంపర్లో ఉన్న 313వ పేజీలో క్యాంపర్లో ఉన్న 180 దగ్గర నుంచి 180 సింటమ్స్ చదివి చక్కని నిర్ణయానికి వచ్చి ఈ ప్రపంచం అంతా మేలుకునేలాగా క్యాంపర్ మందుని ప్రపంచమంతా పంచడానికి వీలుగా తగిన ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచంలో ఆర్తులకు సహాయం చేయవలసిందిగా ముఖ్యంగా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మొత్తానికి ఈ ప్రపంచానికి నా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మందును వేసి ఈ సమాజాన్ని మొత్తాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది, వైద్యుల మీదనే ఉంది. కాబట్టి ఈ వైద్య ప్రపంచానికి నా విన్నపం మరోసారి చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా అదోని ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రాణ నష్టం ఏమి జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ బలగణేశయ్య ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. కరెంట్ ఆన్ ఉండే వాళ్ళు కరెంట్ కలదంటే V3 న్యూస్ ఛానల్ వైశ్య వికాస వేదిక మరియు కాచం ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో పోలీసులు, ఆశా వర్కర్స్ కి, మున్సిపాలిటీ సిబ్బందికి ఉదయం టిఫిన్ పంపిణీ చేశారు. V3 న్యూస్ ఛానల్ డైరెక్టర్ కాసం సాయి, వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కాసం శేఖర్, టి గిరీష్, డిమార్ట్ వేణు, మారుశెట్టి నాగేశ్వరరావు, కాచం ఫౌండేషన్ మెంబర్స్ కాసం వెంకన్న, సంతోష్, ముఖేష్, హేమంత్ మరియు కాశం శోభారాణి, నరసమ్మ, సంజ తదితరులు పాల్గొన్నారు.
వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న దృష్ట్యా సామాన్య ప్రజలకు ఇటు పారిశుద్ధ కార్మికులకు 24 గంటలు సర్వీస్ చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి మరియు అలాగే జర్నలిస్ట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా V3 న్యూస్ ఛానల్ మరియు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క అల్పాహార పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 250 మందికి ఈ యొక్క అల్పాహార బాక్సుల ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా V3 న్యూస్ మరియు వైశ్య వికాస ఆధ్వర్యంలో ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు భోజన కార్యక్రమము, అలాగే మాస్కుల పంపిణీ, ఈ యొక్క గ్లౌజెస్ పంపిణీ కూడా గతంలో చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వైశ్య వికాస వేదిక V3 న్యూస్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు V3 న్యూస్ చైర్మన్ అయినటువంటి కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము చేస్తున్నాము. డబ్బులు పెట్టినా కూడా బయట దొరకనటువంటి అల్పాహారం కానివ్వండి, ఈ యొక్క భోజనం కానివ్వండి దొరుకుతలేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ టైంలో చేయడము చాలా ఆనందదాయకం అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నల్లగొండ పట్టణంలో 38వ వార్డు గల కాసం శేఖర్ సార్ గారు మాకు టిఫిన్లు చేయడం, ఇంతకుముందు కూడా భోజనం ఏర్పాటు చేసి మాకు 20 మంది కార్మికులకు పెట్టడం జరిగింది. ఈ హోటల్స్ మంచినీళ్ళు లేకపోవడం వల్ల మాకు సార్ ఎంతో భోజనం టిఫిన్లు సదుపాయం ఎంతో మంచిగా చేస్తున్నారు. వాళ్ళ పాదాభివందనలకు నమస్కరించి చెప్తున్నాం. V3 మరియు వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి హైదరాబాద్లో మరియు నల్గొండలో అందరికీ మున్సిపాలిటీ కార్మికులకు, ఆశా వర్కర్లకు, పోలీసు వారికి, వైద్య సిబ్బందికి, నిరుపేదలకు మరియు అభాగ్యులకు, మిగతా వాళ్ళందరికీ టిఫిన్స్, మధ్యాహ్న భోజనము, సాయంత్ర భోజనము అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా మొదటిగా మేము గ్లౌజులు, శానిటేషన్ కోసం అని చెప్పేసి మరియు శానిటైజర్లు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు సాగుతుందని కోసం సహకరిస్తున్నటువంటి వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని నిరహంకటంగా చెప్తున్నాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా కోవిడ్-19 వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 14వ తారీఖు ముగుస్తుంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపుపై V3 న్యూస్ ప్రజల మనోభావాలు తెలుసుకుంది. ఆర్థికంగా నష్టపోయిన ప్రాణ నష్టం జరగకూడదని భావిస్తూ లాక్డౌన్ కొద్ది రోజులు అమలు చేయాలని డోన్ ప్రజలు కోరుతున్నారు. నా పేరు షేక్, నేను జిందాల్ ఎంప్లాయీని అండ్ ద్రోణాచలం సేవా సమితిలో సలహాదారును. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ పీరియడ్ వల్ల చాలా వరకు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్కు తప్పించుకున్నామని అనుకుంటున్నాము. కాస్త ఆర్థికంగా స్థితిమంతులు, బడుగు వర్గాలకు సహాయం చేసి ఈ లాక్డౌన్ కొంతవరకు కొనసాగించి ఈ వ్యాధి నుంచి ప్రజలను కాపాడుకుంటేనే మంచిది. కాబట్టి నేను లాక్డౌన్కు సపోర్ట్ చేస్తున్నాను. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ముఖ్యంగా ప్రథమ స్థానంలో కరోనా కేసులు నమోదైనాయి. కాబట్టి ఇది లాక్డౌన్ కొనసాగించి మనము ప్రజలను ఈ కరోనా నుంచి విముక్తి చేయడమే నయమని నేను భావిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు ఆలామదు. మేము ద్రోణాచల సేవా సమితిలో ఒక మెంబర్గా సర్వీస్ చేస్తున్నాను. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ లాక్డౌన్ చేయడం వల్ల చాలా మంచి జరిగిందని భావిస్తున్నాం మేమంతా. ఎందుకంటే లాక్డౌన్ చేయడం వల్ల వేల మంది 100 ప్రాణాలని కాపాడడం జరుగుతుంది. లాక్డౌన్ని ఇంకా కొద్ది రోజులు కొనసాగించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్న నిర్ణయాలు చాలా బేసిక్గా పనిచేస్తున్నాయి. అధికార యంత్రాంగ అమలు తీరు కూడా చాలా బాధ్యతాయుతంగా నడుస్తుంది. దీనికి సమాజం వంతుగా స్వచ్ఛంద సంస్థలు కానీ, వాలంటీర్స్ కానీ, ఇతర మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇతర ప్రభుత్వ రంగాలందరూ కోఆపరేట్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఈ లాక్డౌన్ని ఇప్పటికిప్పుడే తీసివేయడం వల్ల మళ్ళీ ప్రజలందరూ బయటకు వచ్చి మళ్ళీ ఎక్కువగా కరోనా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఈ లాక్డౌన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగరాజు. నేను కర్నూలు జిల్లా డోన్ టౌను తారక నగర్లో నివాసం ఉంటుండా. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మా జిల్లాలో దాదాపు 82 దాకా పాజిటివ్లు వచ్చాయి. అందులో మా డోన్ పట్టణంలో కూడా ఒక పాజిటివ్ వచ్చింది. మరి ఒక గంట ఉంటే కానీ ఒక 105 శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తుంది. అందులో ఏమైనా పాజిటివ్ వస్తాయని అలా కొద్దిగా మాకు డౌట్గా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా ఒక వారం 10 రోజులు లాక్డౌన్ కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పాజిటివ్ కేసులు తగ్గితే మనం లాక్డౌన్ ఎత్తివేయచ్చు, కానీ తగ్గడం లేదు, పెరుగుతున్నాయి. కాబట్టి ఇంకొక వారం 10 రోజులు ఇలాగే కొనసాగితే అంత ఇంత సేఫ్ అవుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి లాక్డౌన్ ఇంకా
పొగిడిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. నా పేరు తహేరా బేగం. గత 20 రోజుల నుంచి లాక్డౌన్లో ఉండిపోయినాం. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఇంకా కరోనా పాజిటివ్ కేసులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయంలో మీరు లాక్డౌన్ పెంచడంలో ఏకీభవిస్తారా, లేకపోతే లాక్డౌన్ని ఇంతటితో ఆపేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? లాక్డౌన్ పెంచాలని అనుకుంటున్నామండి. లాక్డౌన్ పెంచడం వలన ప్రాణ నష్టం లేకుండా ప్రజలు బాగుపడతారని అనుకుంటున్నాను. లాక్డౌన్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. లాక్డౌన్ ఈ నెల 14కి ముగియనుంది. తర్వాత ఈ నెల లాస్ట్ చివరి వరకు లాక్డౌన్ ఉంటే ప్రజలు సేఫ్ జోన్లో ఉంటారు. లేకుంటే ప్రమాదంలో కరోనా వైరస్ ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నది కనుక ఈ నెల లాస్ట్ వరకు ఉంటే కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ ఈ నెల 14వ తేదీకి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధానాన్ని కొనసాగించాలా వద్దా అనే అంశంపై నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రజల అభిప్రాయాలు V3 న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. నాకు తెలిసి 15వ తేదీ నుంచి ఇంకా కంటిన్యూ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. 15వ తేదీ నుంచి కంటిన్యూ చేస్తే అన్ని రవాణాలు బంద్ అవుతాయి కాబట్టి ఎక్కడో అక్కడే ఉంటారు కాబట్టి ఇది అరికెట్టేదానికి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ 15వ తేదీ నుంచి కానీ ఈ లాక్డౌన్ అనేది తీసేస్తే అక్కడి నుంచి ఇక్కడికి జనాభా అందరూ వెళ్లడం జరుగుతుంది కాబట్టి బస్సులు రవాణా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ప్రజలందరూ వెళ్తారు కాబట్టి కరోనా అనేది ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి సిటీ ఏరియాలో ఇది లాక్డౌన్ కంటిన్యూ చేసి పల్లెటూరుల వరకు కంప్లీట్ గా ఫ్రీగా వదిలేస్తే పల్లెటూరులో ఉండే పేద ప్రజలందరూ పనులకు వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండి వాళ్ళ నిత్యావసర సరుకులకి ప్రతి ఒక్కదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పల్లెటూరులో ఉండే పల్లెటూరుల వరకు ఈ లాక్డౌన్ అనేది తీసేస్తే సమ్ బెటర్ అని నా ఫీలింగ్. ఆర్థికంగా మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు వచ్చే జీతాలు అంతంత మాత్రం కాబట్టి మేము పోలీసులు మార్నింగ్ 9 తర్వాత ఎక్కడ కనపడినా అందరినీ తరిమి కొడుతున్నారు. 9 లోపల ఏ అవసరాలు ఉన్నా 9 లోపల తీర్చుకోవాలని చెప్పేసి అందరూ చెప్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్క రోడ్ల మీద తిరగడంతో పోలీసులు అందరూ రోడ్ల మీద తిరగడంతో ఎవరు వాళ్ళు పల్లెటూరులో కానీ సిటీలలో కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ ఇళ్లలో ఉండడం వల్ల వాళ్ళకి అత్యవసర సరుకులు కానీ ఏవి అందకుండా పోవడం జరుగుతుంది. 9 గంటల తర్వాత ఎవరు కనపడినా వాళ్ళని తరిమి కొట్టడంతో అసలు 9 లోపల కూడా వచ్చేదానికి కూడా ప్రజలందరూ భయపడుతున్నారు. కరోనా మహమ్మారి అనేది పల్లెల్లో రైతులకు కొద్ది రోజులు లాక్డౌన్ వల్ల మేలే జరిగింది. కానీ ఇది కంటిన్యూ అయితే చిన్న చిన్న కూలి పనులు చేసుకుని వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ సిటీలను టౌన్ పరంగా జనాభా ఎక్కువ ఉండే ఏరియాలను లాక్డౌన్ కొని తీసుకొని పల్లె వాతావరణాన్ని సరళిస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. నా పేరు ఉమామహేశ్వర శర్మ, సీతారాంపురం. ఈ కరోనా మహమ్మారి గురించి దీనివల్ల కొంచెం ప్రజలకు మేలే కానీ కొంచెం ఇది రూరల్ అర్బన్ ఏరియాలో పెట్టినా ఒకటే, రూరల్ కొంచెం సడలింపు ఇస్తే బాగుంటుంది. దీనివల్ల ఎందుకంటే లేబరు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా రైతాంగము వాళ్ళ పనులు చేసుకుంటారు. దానివల్ల కొంచెం ప్రభుత్వానికి అంటే పల్లెటూర్ల వరకు కొంచెం సడలింపు చేయమంటారు, అర్బన్ ఏరియాస్ వరకు దీన్ని కంటిన్యూ చేయమంటారు. తిరుకోలు నిశ్చితాంపురం గ్రామ నివాసిని. మాకు ఈ కరోనా మహమ్మారి వల్ల మండలంలో ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు, కానీ ప్రతి ఒక్కరూ స్వయ నిబంధనలో ఎవరి ఇంట్లో వాళ్ళ నుంచి పెట్టకుండా మా గ్రామ ప్రజలందరూ కానీ మా మండల ప్రజలందరూ కానీ ఇంట్లో ఉంటున్నారు. అయితే కరోనా ఎత్తిసే అనే మీద మా అభిప్రాయం ఏంటంటే ఒక మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప మిగతా గ్రామాల్లో ఉన్న రైతులందరికీ ఇది కొనసాగిస్తే అగ్రెసివ్ పని చేసుకుని బతకడానికి అవకాశం ఉంటుంది మాకు. అనంతపురం టౌన్ లో తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్డులో దుర్గా టాక్టర్స్ ఎదురుగా 2-వీలర్ ను ఆటో ఢీకొట్టడంతో 2-వీలర్ పై వెళ్తున్న అనంతపురం మున్సిపాలిటీలో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు చాలా దుర్మార్గమైన ఘటన. మున్సిపల్ కార్మికుడు ఉదయాన్నే తన ఇంటి దగ్గర నుంచి 4-4:30 నుంచి నిద్రలేసి డ్యూటీకి పోవాలనే ఆతృతో రావాలనే ఉద్దేశంతో 5 గంటలకు బయలుదేరి రావడం జరిగింది. వస్తున్న క్రమంలో గుత్తి రోడ్డు నందు దుర్గా షోరూమ్ దగ్గర ఒక ఫ్రూట్స్ బండికి ఆటోకు సంబంధించిన వెహికల్ తగిలి మరణించడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్మికుడికి ఎటువంటి రక్షణ లేని పరిస్థితి. ఈరోజు ఇదివరకే కూడా అందరికీ కూడా సమాచారం అందించాం, ఇప్పటికి కూడా స్పందించిన పరిస్థితి.
మున్సిపల్ కార్మికుడికి ఈరోజు ఇట్లాంటి ప్రమాదం జరిగితే ఈఎస్ఐ సదుపాయం ఉంది. ఇప్పటివరకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించలేని దుస్థితి ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొంటూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా మున్సిపల్ అడ్మిషన్ వెంటనే ఇవ్వాలా. డ్యూటీ నుంచి ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తాడో వచ్చిన వెంటనే అతనికి డ్యూటీలో ఉన్నట్లే. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన వెంటనే కూడా అతను డ్యూటీలో ఉన్న విధంగా జర్నీలో ఏం జరిగినా కూడా ప్రభుత్వమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. వెంటనే కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. అతని కుటుంబానికి న్యాయం జరగాల. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు. కరోనా మహమ్మారి కట్టడికి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. టెస్టింగ్ ల్యాబ్తో వేగవంతం కానున్న కరోనా పరీక్షలు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మైక్రోబయాలజీ ల్యాబ్ను పరిశీలించిన కలెక్టర్ వీరపాండియన్. కరోనా నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి అల్పాహారం పంచిన V3 న్యూస్. నల్గొండలో పోలీసులకు పారిశుద్ధ కార్మికులకు ఇడ్లీలు అందించిన డైరెక్టర్ కాసం సాయి. ఏపీలో ఈ నెల 14న ముగియనున్న లాక్డౌన్, మరికొద్ది రోజులు పెంచనున్న ప్రభుత్వం. లాక్డౌన్ కొనసాగింపుపై ఉదయగిరి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న V3 న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.